మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. జై వనదుర్గాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ సారలమ్మాయ నమ. శ్రీ వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి చదువు, మంచి ఉద్యోగము, విదేశాల ప్రయాణం, చేసే కార్యక్రమాలలో కొన్ని దగ్గరకు వచ్చి కొన్ని దూరం అయిపోతుంటాయి. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి రాజయోగం అనేది ఒకటి రాబోతుంది. ఊహించని అదృష్ట యోగము, ఊహించని స్త్రీ వలన, ఊహించని కార్యక్రమం వలన, ఊహించని బిజినెస్ వలన కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము, ధైర్య బలం. ధైర్య బలం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉండదు. ఏ పని చేయాలనుకున్నా కూడా కొంత భయంకరమైన బాధ అనేది అనిపిస్తుంటుంది. భయం 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 గుండెల్లో భయము. కూర్చుంటే కూర్చోబుద్ధి కాదు, పండుకుంటే పండుకోబుద్ధి కాదు, చెడము తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఇప్పుడు కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న టయాలు దగ్గరికి వచ్చేసినాయి. కానీ ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. ఈ రావులో నుంచి కేతుకు వెళ్ళేటప్పుడే అప్పుడు మీకు డిస్టర్బెంట్ అవుతుంటుంది. ఒక పని చేసేటప్పుడు కానీ, ఒక కళ్యాణం చేసుకునేటప్పుడు కానీ, ఒక గృహ ఇల్లు తీసుకున్నప్పుడు కానీ, ఒక ప్రాపర్టీ తీసుకున్నప్పుడు కానీ, ఒక బిజినెస్ చేసినప్పుడు కానీ మీకు లేనిపోయిన ఆలోచనలు మైండ్లోకి వచ్చేస్తుంటాయి. ఇది కరెక్టా కాదా, అవునా కాదా, ఇది కరెక్ట్ అయిన టైమా కాదా, మరి ఇప్పుడు నేను కరెక్ట్గా చేరితే నాకు కరెక్ట్గా అవుతుందా కాదా అన్నట్టుగా మైండ్లో, మనసులో అనేది మీకు చాలా వరకు ఇబ్బందికరమైన సమస్యలతో శరావరికి సతమతం అయిపోతుంటారు. అలాగ మీకు సతమతం లేకోకుండా మేనుగా బుర్రా, మనస్సు, తెలివితేటలు అన్ని విధానాలుగా బాగుండి చేసే కార్యక్రమం మీకు ముందుకు రావాలి అంటే మీ మీద ఉండాల్సిన దరిద్ర దోష నివారణ అనేది శాంతం చేసుకోవాలి. ఆ దరిద్ర దోష నివారణాన్ని మీరు తీసేసుకున్నట్టుకైతే స్త్రీ నుంచి కానీ, పురుషుడి నుంచి కానీ, చేసే కార్యక్రమం నుంచి కానీ మీకు తప్పకుండా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలోనే చాలా వరకు ఉన్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏది చేసినా కూడా నల్లటి వాహనములు కానీ, నల్లటి వస్తువులు కానీ ఎక్కువగా వాడకూడదు. అవి వాడిన దానివల్ల బ్లాక్ వల్ల మీకు కొన్ని సమస్యలు అనేది మీకు అనుకోకుండా అకస్మాత్తుగా ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేదు. మరి ఎవరైనా నమ్మినా కూడా అందరూ మోసం చేస్తున్నారు. ఎవరైనా నమ్మినా కూడా వాళ్ళు మేము ఉన్నాము అని చెబుతున్నారే కానీ ఆ టయానికి ఎవరు వచ్చి హెల్ప్ చేసింది ఏం లేదు. మీ మీద ఆ దరిద్ర ఘోష నివారణ పోయేట్టుగా, మీరు చేసే కార్యక్రమం ముందుకు వచ్చేసేట్టుగా మీకు ఈ నెలలో కొన్ని అద్భుతమైన కొన్ని పనులు, కొన్ని ఉద్యోగాలు, కొన్ని పనులు ఆ జయప్రదంగా అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. వ్యాపార బిజినెస్లలో మీరు ఏక నిరంజనగా పూర్తి చేసుకోండి. మీతో పాటు ఇంకొకరిని ఒక 50% ఒక 20-25% ఒక మనిషిని, ఒక బాబుని అనేది ఉంచుకోండి. అప్పుడు మీకు చేయాల్సిన కార్యక్రమం ఏమిట్రా అంటే మీకు ఎక్కడికి పోయినా కూడా జనాలలో అనేది ఒక మంచి మార్పు, కొన్ని కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. మరి నమ్మిన వాళ్ళు మీకు మోసం చేస్తుంటారు, నమ్మక ద్రోహం. మరి ఈ నమ్మక ద్రోహం జరిగిన కాడి నుంచి మీకు త్రికార శుద్ధి, మైండు, మనసు, ఆలోచన, చేసే పని ముందుకు రాదు. చేతికాడికి వస్తుంటాయి కొన్ని పనులు, కొన్ని చేజారిపోతుంటాయి. ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలలో కొంత లేనిపోయిన సమస్య మీకు ఎదురవుతుంటుంది. ఆ సమస్య మీకు ఎదురైన కాడి నుంచి మీకు మైండ్, మనసు,
ఆలోచన ఏం చేయాలి, ఎటు పోవాలి, ఫస్ట్ వరకు ఒక రూట్లో ఆలోచన చేస్తారు, మధ్యలో ఇంకో రకంగా తిప్పుతుంటుంది అన్నమాట చక్రం. ఆ గ్రహచక్రం తిరుగుదే దానివల్ల మైండు, మనస్సు, ఆలోచన రకం అనేది ఒక రకంగా అనేది ఉండదు. ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు ఏది సెట్ కాదు. మరి బంధుమిత్రులతో కొన్ని విరోధాలు, చికాకులు, ఇబ్బందులు, మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అనుకోకుండా అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది. మరి అది ఎట్నుంచి రాబోతుంది స్వామి? మాకు ఉద్యోగ పరంగా, బిజినెస్ పరంగా, ప్రైవేటు పరంగా దేనివల్ల రాబోతుంది అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి మెయిన్గా అది ఎందువల్ల అవుతుంటుందంటే మీ గ్రహస్థితి రావులో నుంచి కేతుకు కేతుకు వెళ్ళిపోతుంటుంది. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా అంత టైం అనేది అంత అనుకూలంగా లేదు. ఎందువల్ల జరుగుతుంది? కానీ ఆ భగవంతుడు మీకు ఆ లక్ష్మీ కటాక్షమైన కళ అనేది మీకు దేవుడు పెట్టాడు. ఆ అమ్మవారు అనుగ్రహమైన దిశ కళ కూడా మీకు చాలా వరకు ఉంది. కానీ ఈ మధ్యలో ఈ దోషం వలన చేతికాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. ఏది చెయ్యాలనుకున్నా కూడా దాంట్లో మనకి చాలా వరకు డిస్టర్బెంట్ అవుతూ ఉంటుంది. మరి ఎట్లా నా లైఫ్లో నేను అనుకున్నది సాధిస్తానా, సాధించలేనా, అనుకున్న ఉద్యోగం కంప్లీట్గా నేను చేయగలుగుతానా, చేయలేనా అన్నిటిగా వెనక ముందు సందేహం పడుతున్నారు. మీరేం సందేహం పడాల్సిన పనేం లేదు నాన్న. ఆ భగవంతుడు దయ వల్ల, సమ్మక్క సారక్క తల్లి దయ వల్ల మీకు అతి దగ్గరలోనే మీకు అమ్మవారు మీకు తప్పకుండా చూపించేస్తుంది. ఆ అమ్మవారు ఏదైనా మీకు చూపించినప్పుడు మీరు ముందే మీ ప్లానింగు, మీ ఐడియా, మీరు చేసే పనులు ఎవరికి పబ్లిక్ చేయకూడదు. ఏ పనైనా కానీ పని అయిన తర్వాత చెప్పుకోవాలే కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేశారనుకోండి మీకు చాలా వరకు ప్రమాదకరం అవుతుంది. కాబట్టి మీకు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీ పెద్దవాళ్ళ మీద ఏముంది, ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది కూడా మేము చూసి ఫేస్ రీడింగ్ చెప్పగలుగుతాము. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. నమః శివాయ నమః.